విలేకరి అనే ఒక నా నిక్ నేమ్ అక్కడ అందరూ కూడా ఈనాడు అప్పలనాయుడు అంటారు తప్ప కలిసి టప్పనాయుడు అనే పేరు అది తక్కువ మంది అనడానికి నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది పెద్దలు మాట్లాడారు. సహజంగా నేను ప్రసంగాలకి దూరంగా ఉంటాను, బిడింగ్గా ఉండేవాడిని. ఎందుకంటే ఇప్పుడు కూడా ఎవరిని ఇంటర్వ్యూ చేసినా ఎవరిని చెప్పింది రాసుకోవడం పాత్రికేయుడు తప్ప క్వశ్చనరీ తక్కువ. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పరిస్థితి కూడా మీకు తెలుసు. సమీక్ష అయిన ఒక పత్రిక ఒక వార్త కంట్రిబ్యూటర్ రాసింది, సెక్రటరీ గారు దాన్ని సరిచేసి వార్త పబ్లిష్ అయిన తర్వాత ఆ తక్కువ అక్షరంలో ఏదైనా ఒక కొమ్ము తక్కువ పడితే అది రౌండ్ చేసి చైర్మన్ గారు స్వయంగా చూసి ఇది కాదని ఒక తప్పు జరిగితే సమీక్షలు ఉండేది. అలాగే బ్రహ్మాండంగా శీర్షిక పెట్టినా లేకపోతే కంట్రిబ్యూటర్ మంచి వార్త కంట్రిబ్యూట్ చేసినా బ్రహ్మాండంగా ఉందని చాలా బాగుందని మెచ్చుకున్న సందర్భాలు కూడా ఆ శీర్షికలు మా సమీక్షలు వచ్చాయి. ఆ సమీక్షల్లో మన జీవితాన్ని సమీక్షించుకున్నాను. ఇది వాస్తవం. ఎందుకంటే ప్రతి సందర్భాల్లో నా సంఘటన జరిగిన సందర్భం గురించి చెప్పాలి. నేను మా అన్నయ్య 93 నుంచి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు. నేను ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ డిగ్రీ జాయిన్ అయినప్పుడు మా అన్నయ్య ఇంటికి ఈనాడు రిపోర్టర్ వచ్చేవాళ్ళు. మన సంస్థలో పనిచేస్తున్నది, మన సంస్థ కంట్రిబ్యూటర్ విషయం తెలియదు కదా, ఒక రిపోర్టర్ విలేకరు. మా అన్నయ్య చాలా మోనార్క్ ఉండేవాడు. చాలా మోనార్క్ అంటే ప్రజోపాత్ర గారు మినిస్టరు, ఆయన ఒక జబర్దస్తి ఉండేవాడు బాగా. సిఐలు, ఎస్ఐలు, ఎంపీలు, ఎంఆర్ఓ అందరూ ఇంటికి రావాలి. కానీ ఈనాడు విలేకరు వస్తే ఆయన చూసే రెస్పెక్ట్ అంటే నేను చదువుకున్న రోజుల్లో చాలా రెస్పెక్ట్ చేసేవాడు. ఈనాడు రామకృష్ణ ఆయన 40 సంవత్సరాలు కంట్రిబ్యూటర్గా పనిచేశారు. కొనక మహేశ్వర్ వారు కూడా ఇద్దరు కూడా చాలామంది సీనియర్స్ తెలుసు. ఆయన వచ్చేటప్పుడు ఈయన బాడీ లాంగ్వేజ్ కానీ ఈయన ప్రవర్తనలో కానీ చాలా మార్పు కనిపించింది నాకు. ఇంట్లో గమనించేవాడిని. మా వదిన గారు చెప్పేవారు, ఈనాడు విలేకరు రామకృష్ణ గారు వచ్చారంటే ఈయన స్నానం చేసినప్పుడైనా లేకపోతే బ్రష్ చేసినా లేకపోతే ఏదైనా పొజిషన్ ఉన్నప్పుడైనా సర్దుకొని జాగ్రత్తగా వచ్చి కూర్చొని మాట్లాడితే ఏంటి ఎలా వచ్చానప్పుడు నాకు అనిపించింది. జీవితంలో ఒకసారి ఈనాడు విలేకరు రావాలని బలంగా నేను ఆ రోజు నా మనసులో తాగేది. అలా క్రమంలో నేను డిగ్రీ సెకండ్ ఇయర్ ఆర్ట్స్ కాలేజ్ చదువుకున్నప్పుడు ఆ సెంటర్లో కంట్రిబ్యూటర్గా ఖాళీ అయింది. శ్రీనివాస్ అని ఒక అతనికి ఉద్యోగం వచ్చింది. ఖాళీ అయినప్పుడు నేను ఈనాడు ఆఫీస్ విశాఖపట్నం నేరుగా వెళ్ళి ఆ గేట్ మ్యాన్కి అడిగి నేను విలేకరుగా జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, ఏంటంటే అప్పుడున్న రాధాకృష్ణ గారు డెస్క్ ఇన్ఛార్జి, గోపాలకృష్ణ గారు మా డీజీ ఇన్ఛార్జి. వారు టీకి వచ్చిన సమయంలో ఇది ఎందుకు చెప్తున్నానంటే విషయం, చాలామంది పెద్దలకి ఆ సంస్థ బంధాలు లేనప్పుడు కూడా ఆ ఎన్నర్లో ఏం జరిగిందో చెప్పాలని నేను ఈరోజు కావాలని వచ్చాను. కనీసం మాట్లాడకపోయినా సభలో బయట కూర్చునైనా వారి కోసం 4 మాటలు చెప్తే ఇంటే మనం ఒక మంచి జరుగుతుంది. లేకపోతే వారి కోసం 10 మందిని చెప్పినప్పుడు మళ్ళీ భవిష్యత్తు జీవితానికి కూడా అవసరం అనేది నేను రాగలిగాను. ఈ సందర్భంలో ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు నేను ఆ గేట్లో వెళ్ళేటప్పుడు సబ్మిటర్లు ఇద్దరు టీ తాగడానికి 4:30-5 మధ్యలో ఆ 6 టైంలో బయటకు వచ్చినప్పుడు, సార్ నేను ఫలానా వ్యక్తిని నేను విలేకరు అవ్వాలనుకుంటున్నాను, నేను అవకాశం ఉంటుందని అడిగితే మరొక మాట చెప్పారు. చైర్మన్ గారు అన్నారు, పేరు చెప్పలేదు, రామోజీ గారు అన్నారు. మా చైర్మన్ గారికి ఒక పద్ధతి ఉంటుంది, మా మేనేజర్ ఉంటారు, సిస్టమ్ ఉంటుంది, మాకు నోటిఫికేషన్ వేస్తారు, మీరు ఎగ్జామ్ పాస్ అయితే మేము బాగుంటే తీసుకుంటాం, లేకపోతే లేదన్నారు. అసలు ఎగ్జామ్ పద్ధతి ఏంటి తెలియదు, విషయం తెలియదు. నోటిఫికేషన్ వేశారు, నువ్వు స్టడీ కంట్రిబ్యూటర్లు కావాలని చెప్పేసి నోటిఫికేషన్ వేస్తే నాతో పాటు దాదాపు 25 మంది ఎగ్జామ్ రాశారు. నేను లాస్ట్ వాడిని, నేను ఎగ్జామ్లో క్వాలిఫై కాలేదు. సరే, నా మనసులో ఏంటంటే ఈనాడు విలేకరుల తపన. ఆ క్రమంలో రామారావు అనే ఒక అతనికి సంస్థ ఎంపిక చేసి
వారికి అవకాశం ఇచ్చారు. నేను ఆ రోజు నుంచి కాలేజీకి వెళ్ళడం పక్క అయితే ఈనాడు ఆఫీస్కి రావడం విశాఖపట్నంలో ఆఫీస్కి వెళ్ళడం నిరంతర ప్రక్రియ. ఉదయాన్నే కాలేజీ చూసుకోవడం, సాయంత్రం సబ్జెక్టులు బస్ నుంచి ఉంటారు కనుక ఈనాడు ఆఫీస్కి రావడం. మేము ఆల్రెడీ అపాయింట్మెంట్ చేస్తామయ్యా, మీరు అవకాశం లేదని అంటే ఒక మాట చెప్పాను, కనీసం సమాచారం నేను పంపిస్తాను, అవకాశం ఇవ్వండి, నాకు ఏమైనా మీరు ఇవ్వవలసం లేదు. ఆ పేపర్స్, న్యూస్ పేపర్స్ కానీ అప్పుడు రీల్స్ ఇచ్చేవారు, ఆ రీల్స్ కానీ లేకపోతే ఐడెంటిటీ కార్డు నాకు ఏం అవసరం లేదు సార్, కనీసం ఒక అనుమతి ఇవ్వండి అంటే నా బాధ పడలేక ఆ మేడం మీద తీసుకెళ్ళి కామేశ్వర గారు మేనేజర్ గారు తీసుకెళ్ళి రాధాకృష్ణ గారు ఇది జరిగిందని చెప్తే, ఇది విషయం ఉంది ఒకసారి పైకి చెప్పి మనం తీసుకుందాం అని చెప్పి అప్పటికప్పుడు వార్త ఒకటి రాయించారు. ఒక ఇన్సిడెంట్ యాక్సిడెంట్ జరిగింది, నువ్వు వార్త రాయాలంటే రాయంటే నాకు వచ్చిన అక్ష జ్ఞానంతో కొద్ది వార్త రాసి ఒక దృష్టికి ఇచ్చినప్పుడు 4 రోజులు కవర్ పెట్టారు. ఎందుకంటే ఆ రామారావు వ్యక్తి మళ్ళీ నా అదృష్టం కొలిది ఆయన కూడా ఒక ఉద్యమం వచ్చింది, ఆయన కూడా సమస్య చెప్పారు, నేను కూడా వెళ్ళలేదు. ఆ క్రమంలో నాకు అబ్బాయికి ఇంట్రెస్ట్ ఉంది, క్వాలిఫికేషన్ ఇంపార్టెంట్ కాదు, ఇది కాదు తెచ్చుకోవద్దని ఒక వారి రికమెండేషన్తో నాకు లావేర్ కంట్రిబ్యూటర్గా జాయిన్ చేశారు. లావేర్ కంట్రిబ్యూటర్గా జాయిన్ చేసేటప్పుడు ఒక ప్రయాణికులు ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు మా నేషనల్ హైవే చెప్పారు. చెప్పిన తర్వాత ఆ కార్యక్రమం అయిన తర్వాత 12 గంటలు, అర్ధరాత్రి 12 గంటలు అయింది. నేను దస్కి ఫోన్ చేశాను, సార్ మా ప్రాంతంలో యాక్సిడెంట్ అయింది, వివరాలు నాకు తెలియదు.